ఉపగ్రహాలు వాటి రకాలు. ఒకటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. రిమోట్ అంటేనే మనకు అర్థం అవుతుంది సార్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. నెక్స్ట్ వన్ కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. To nowadays it is exactly depends upon communication technology, information and communication technology. అంటే అంతరిక్షంలో ఉండేటువంటి కమ్యూనికేషన్ సిగ్నల్స్ కోసం సార్, వివిధ రకాల నెట్వర్క్ సిగ్నల్స్ కోసం కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉంటాయి సార్. నెక్స్ట్ నావిగేషన్ శాటిలైట్ సార్. ఇట్ ఈస్ ఆల్సో నావిగేషన్, మనందరికీ తెలుసు సార్, నావిగేషన్ సిస్టమ్ కోసం సార్ నావిగేషన్ శాటిలైట్స్. నెక్స్ట్ జిపిఎస్, గ్లోబల్ పోస్టింగ్ సిస్టమ్. ఇట్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సార్, యుఎస్ఏ వాళ్ళు చేసినటువంటి సార్. చూద్దాం సార్. సో మనం ఇప్పుడు జిపిఎస్ ఆన్ చేసుకొని ఎక్కడికంటే ఎక్కడ లొకేషన్కి వెళ్తా ఉన్నాం సార్. అంటే మన కరెంట్ లొకేషన్ షేర్ చేయండి అంటాడు. అంటే జిపిఎస్ సిస్టమ్ బేస్ చేసుకుని తీసుకోవచ్చు. దీన్ని మనం నావిక్ అనేటువంటి పేరుతో పిలుచుకున్నాం. సరే, వి హావ్ టు డిస్కస్ జిపిఎస్ సిస్టమ్ సార్. ఇది నాసా వాళ్ళది సార్, గుర్తుంచుకోండి సార్, అమెరికన్, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ సార్ ఏంటి సార్, గ్లోబల్ పోస్టింగ్ సిస్టమ్. నెక్స్ట్ ప్రయోగాత్మకమైన ఉపగ్రహాలు. అంటే కొన్ని ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ ఉన్నాయి సార్, వాటి గురించి కూడా డిస్కస్ చేయాలి. నెక్స్ట్ అకాడమిక్ శాటిలైట్స్. అకాడమిక్ అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తయారు చేసేటువంటి కావచ్చు, లేకపోతే కొంతమంది సైంటిస్ట్ కలిపి తయారు చేసేటువంటి అకాడమిక్ శాటిలైట్స్ ఉంటాయి సార్. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి శాటిలైట్స్ అనేటువంటి కూడా ఇక్కడ ఉంటాయి సార్. నెక్స్ట్ మైక్రో శాటిలైట్స్ సార్, స్మాల్ ఆర్ మైక్రో శాటిలైట్, సూక్ష్మ శాటిలైట్స్ కూడా ఉంటాయి సార్. వాటిని కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ మనకి ఒక 5-6 రకాల శాటిలైట్స్ ఉన్నాయి సార్. ఇంకా ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్, కానీ ముఖ్యంగా మనం మాత్రం ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటి శాటిలైట్స్ చూద్దాం సార్. మనం డిస్కస్ చేసేటువంటి శాటిలైట్స్లో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఒకటి, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. సెకండ్ వన్ కమ్యూనికేషన్ శాటిలైట్స్. థర్డ్ వన్ నావిగేషన్ శాటిలైట్స్. నెక్స్ట్ జిపిఎస్ శాటిలైట్ అండ్ జిపిఎస్ గ్లోబల్ పోస్టింగ్ సిస్టమ్. సో గుర్తుపెట్టుకోండి సార్, అంటే ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ ఉంటాయి, నెక్స్ట్ అకాడమిక్ శాటిలైట్స్ ఉంటాయి, తర్వాత స్మాల్ అండ్ మైక్రో శాటిలైట్స్ కూడా ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ను కొన్ని భూస్థిర కక్షలు ప్రవేశపెట్టడానికి, కొన్ని అట్మాస్ఫియర్ని ఐడెంటిఫై చేయడానికి, కొన్ని అకాడమిక్స్ను అంటే ఎడ్యుకేషన్ ఎడ్సాట్ అనేటువంటి శాటిలైట్స్ ఉంటుంది సార్. ఇది అకాడమిక్ శాటిలైట్ సార్. తర్వాత పోతే ఇక్కడ చెప్పాను సార్, నావిగేషన్ సిస్టమ్ని యూజ్ చేసుకునేటువంటి కొన్ని శాటిలైట్స్ ఉంటాయి. అంటే కమ్యూనికేషన్ సెక్టార్ను డెవలప్ చేయడం కోసం, అంటే సిగ్నలింగ్ సిస్టమ్ కోసం కొన్ని శాటిలైట్స్ పనిచేస్తూ ఉంటాయి సార్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ సార్. మనం పొద్దున్నే చెప్పుకున్నాం సార్, టెలిమెడిసిన్ అని చెప్పుకున్నాం సార్. అది టెలికమ్యూనికేషన్ సిస్టంలో ఒక శాటిలైట్ నెట్వర్క్ నుంచి మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చేసేటువంటి సార్. దూర విద్య అని చెప్పుకున్నాం సార్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్. టీసాట్లో క్లాసెస్ వస్తూ ఉంటాయి సార్. అంటే ఒక సిస్టమేటిక్ శాటిలైట్ని బేస్ చేసుకుని మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం సార్. అంటే శాటిలైట్స్ ఆర్ రివాల్వింగ్ సార్, ఒక పర్టికులర్ ఆర్బిట్లో అవి ఉంటాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని వి హావ్ టు కలెక్టింగ్ టు ద డేటా. దాంట్లో మొట్టమొదటిది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అన్నారు సార్. ఏంటి రిమోట్ సెన్సింగ్ అంటే, నేను ముందుగా వీటి గురించి ఒక బ్రీఫ్ ఐడియా ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క దాని గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేస్తారు. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సార్ శాటిలైట్స్ గురించి. ఆ తర్వాత రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఎక్కడున్నాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఉట్టిగా ఒక రఫ్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే నేను ఇక్కడ శాటిలైట్స్ గురించి పెట్టాను. ముందు కొంత ఐడియా వచ్చిన తర్వాత వాటిని మనం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు అన్నాడు. ఈ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు అనేటువంటివి భూమి పరిశీలన, ఎర్త్ అబ్జర్వేషన్, భూమి పరిశీలన, అధ్యయనం మరియు సహజ వనరుల అంటే న్యాచురల్ రిసోర్సెస్ ని ఐడెంటిఫై చేయడం కోసం
ఉద్దేశించినటువంటి శాటిలైట్. ఏంటి సార్? భూ పరిశీలన, ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ని, అంటే మన దగ్గర ఏమి న్యాచురల్ రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి అనేటువంటి వాటిని అబ్జర్వ్ చేయడం కోసం మనము తీసుకున్నటువంటి శాటిలైట్ ఏంటంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. దీన్ని ఏ ఆర్బిట్ లో ప్రవేశపెడతారు సార్ అంటే ఇట్ ఈస్ డిప్లాయింగ్ విత్ లియో, లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెడతారు సార్. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఐస్ షాట్, రిసోర్స్ షాట్, కార్నో షాట్ ఇండియాకి సంబంధించినటువంటి సార్. ఇదేమో అమెరికాకు సంబంధించినటువంటిది, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో కార్నో షాట్ ఇంతకుముందు చెప్పండి సార్, ఓషన్ షాట్ అని, కార్నో షాట్ అని మనం డిస్కస్ చేయడం జరిగింది సార్. అంటే మనం ఐడియా తెచ్చుకుందాం సార్. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అనేటువంటివి ఎస్పెషల్గా భూమి అంటే ఎర్త్ అబ్జర్వేషన్, ఎర్త్ రొటేషన్స్ కావచ్చు, ఎర్త్ అబ్జర్వేషన్స్ కోసం మనం యూజ్ చేసేటువంటి. తర్వాత ఏంటి సార్? న్యాచురల్ రిసోర్సెస్, అంటే మనకు న్యాచురల్గా ఎక్కడెక్కడ రిసోర్సెస్ ఉన్నాయి ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. మళ్ళీ దీని గురించి చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, క్లారిటీ డేటా నేను డిస్కస్ చేస్తాను కూడా మీతో. నెక్స్ట్ సార్, కమ్యూనికేషన్ శాటిలైట్ సార్. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ సార్. ఇట్ ఈస్ మేజర్లీ యూజింగ్ ఫర్ నవేడేస్ సార్. ఇది కమ్యూనికేషన్ వ్యవస్థ, నాట్ ఓన్లీ వన్ ఆఫ్ ది సెక్టార్ సార్, టోటల్ ఎంటైర్ కమ్యూనికేషన్ సెక్టార్ డిపెండ్స్ అపాన్ కమ్యూనికేషన్ శాటిలైట్స్. మనం కన్జర్వేషన్ సార్, మనము ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకుంటాం సార్, ఏదైనా ఆఫీస్ ఇన్ఫర్మేషన్ సార్, లేకపోతే శాటిలైట్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇస్రో శాటిలైట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా లాంచ్ వెహికల్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, బై యూజింగ్ ద కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఇన్సాట్, జీసాట్ బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఈ రెండు మన ఇండియాకి సంబంధించిన, వీటి గురించి ఐ విల్ డిస్కస్ వెరీ క్లియర్ సార్. చాలా ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు డిస్కస్ ఫర్ దోస్ శాటిలైట్స్ సార్. సపరేట్ గా వాటి గురించి డిస్కస్ చేస్తాం. ప్రతి శాటిలైట్ గురించి వీ హ్యావ్ టు డిస్కస్ వెరీ క్లియర్లీ, దెర్ ఈస్ నో బాదర్ అబౌట్ ఇట్. ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్, పూర్తిగా కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం, అంటే ట్రాన్స్మిషనల్ సిగ్నల్స్ ని, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, కమ్యూనికేషన్ ఇన్ ద సెన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సిగ్నల్స్ ని, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సిగ్నల్స్ ని ఉద్దేశించినటువంటివి శాటిలైట్స్. అంటే కంప్లీట్ కమ్యూనికేషన్ సెక్టార్ ను బూస్టింగ్ చేయడం కోసం ఏర్పాటు చేయబడింది సార్. దాంట్లో జియో, జిఎస్ఓ, జిటిఓ అనేటువంటి ఆర్బిట్ లోకి ప్రవేశపెడతారు సార్. ఈ ఆర్బిట్ లోకి ప్రవేశపెడతారు, గుర్తుపెట్టుకోండి సార్. ఈ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టేటప్పుడు ఒకసారి గమనించండి సార్, మీకు ఆర్బిట్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను సార్. అప్పుడు ఇంకో కొంచెం క్లారిటీగా మీకు అర్థమవుతుంది సార్. ఓకే సార్, ఇక్కడ చూద్దాం సార్. మనం ఇక్కడ చూడండి సార్, లియో, లోయర్ ఎర్త్ ఆర్బిట్ అని చెప్పాను సార్. మాట్లాడదాం. జిఎస్ఓ, జియో సింక్రనైజ్ ఆర్బిట్, భూ ఆవర్తిత కక్ష. ఇప్పుడు కమ్యూనికేషన్ దాన్ని లియోలో కానీ జిఎస్ఓలో అని, ఏంటి జియో సింక్రనస్ ఆర్బిట్ లోకి ప్రవేశపెడతాం. నెక్స్ట్ జిఈఓ, దీన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ అంటాం. వాట్ ఇన్ఫర్మేషన్ వీ హావ్ టు డిస్కస్ ఆఫ్టర్ దట్. నెక్స్ట్ జిటిఓ, జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, గుర్తుపెట్టుకోండి సార్. తర్వాత మియో, మీడియం ఎర్త్ ఆర్బిట్. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనకు పెరిపెరల్ గా గుర్తుండాలి సార్. ఓకే, ఇవి మనకు దీంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ చూద్దాం సార్. ఓకే సార్, కమ్యూనికేషన్ శాటిలైట్స్ లో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ లో జియో, తర్వాత జిఎస్ఓ, జియో సింక్రనైజ్ ఆర్బిట్, జియో ట్రాన్స్ఫార్మింగ్ ఆర్బిట్, ఈ ఆర్బిట్ లోకి కమ్యూనికేషన్ శాటిలైట్స్ ని ప్రవేశపెడతాం. అంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ని ఈ ఆర్బిట్ లోకి మనం తీసుకురావడం జరుగుతుంది సార్. గుర్తుపెట్టుకోండి సార్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ శాటిలైట్స్ ని ఇందులో డిప్లాయ్ చేస్తాం సార్. దాంట్లో ముఖ్యంగా ఇన్సాట్, జిసాట్ అనేటువంటివి రెండు ఉన్నాయి. వీటి గురించి వీ హ్యావ్ టు డిస్కస్ వెరీ క్లియర్ సార్. ఇగో ఇది శాటిలైట్ సార్,
ఈ విధంగా ఉంటుంది సార్ శాటిలైట్ యొక్క పిక్చర్. శాటిలైట్ యొక్క బూస్టర్ రొటేటింగ్ ఇలా ఉంటుంది, గుర్తుంచుకోండి సార్. ద నెక్స్ట్ వన్ సార్, సార్ ఇది తర్వాత డిస్కస్ చేద్దాం సార్. నావిగేషన్ శాటిలైట్ సార్. ఇప్పటిదాకా చెప్పిన సార్, ఒక వ్యక్తి ఒక వస్తువు యొక్క ఖచ్చితమైన భౌగోళిక ప్రదేశాన్ని, స్థానాన్ని భూమిపై తెలుసుకోవడానికి నావిగేషన్ శాటిలైట్స్ అంటే ఒక కలెక్టివ్ డేటా. ఒక వ్యక్తి ఒక వస్తువును కావచ్చు, లేదా ఒక పరికరాన్ని కావచ్చు, ఒక థింగ్ను కావచ్చు, ఎర్త్ సర్ఫేస్ మీద ఎక్కడ ఉందో ఖచ్చితంగా ఐడెంటిఫై చేయడానికి నావిగేషన్ సిస్టమ్ను వాడతాం సార్. మనందరికీ తెలుసు సార్ నావిగేషన్ సిస్టమ్ అంటే ఒక ఆబ్జెక్టు ఎక్కడుంది ఖచ్చితంగా ఐడెంటిఫై చేయడం కోసం ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు యొక్క ఖచ్చితమైన భౌగోళిక ప్రదేశాన్ని లేదా స్థానాన్ని భూమిపై లేదా నీటిలో తెలుసుకోవడానికి ఉపయోగించే ఉపగ్రహమే నావిగేషన్ శాటిలైట్స్. అంటే ఇది నథింగ్ బట్ డైరెక్షనల్ శాటిలైట్స్. డైరెక్షనల్ శాటిలైట్ అని గుర్తుంచుకోండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్టు, ఎర్త్ సర్ఫేస్ పైన ఒక ఆబ్జెక్టు ఎక్కడుందో తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నమే నావిగేషన్ శాటిలైట్స్. అంటే భౌగోళిక పరిస్థితులలో ఆబ్జెక్టు ఎక్కడుంది, ఆ వస్తువు ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేదే నావిగేషన్ శాటిలైట్ అంటాం. సో మరి నావిగేషన్ శాటిలైట్. నెక్స్ట్ GPS, గ్లోబల్ పోస్టింగ్